మీరింతవరకు ఎన్నో గొప్ప చిత్రాలను చూసి ఉంటారు. మా ఈ చిత్రం కూడా అందులో ఒక భాగం కావాలని ఆశిస్తున్నాం. మా ఈ చిత్ర నిర్మాణానికి మరియు విడుదలకు ఎంతగానో శ్రమించాం. కానీ చిన్న సినిమాలకు తగిన ఆదరణ రానందువలన ఇలా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా ఈ చిత్రాన్ని చూసి మీకు నచ్చితే ఎంతైనా ₹1 అయినా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ 8374686219 నంబర్కు పంపి మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని చిత్రాలు తీసేందుకు సహకరించండి. ఇట్లు చిత్ర బృందం. వికసించిన పుష్పానికై తుమ్మెదను వేచానే, నడిరేయిన జాబిల్లికై గగనంలో చూసానే, గడి అయిన గడకున్నదే నా గుండెల్లో గుబులాయే, క్షణమొక యుగమాయే ఏ దారి లేదాయే. మనసే నీ చెలిమి కోరే నన్నే నిన్ను చేరవందే, కలలో నీ కలవరించే పేరే నీదే అంటుందే, శిలైనా మారానులే రావాయిలా నా కోసమే. రాము, అవతల జానికి పెళ్ళి అయిపోయిందిరా, నువ్వు త్వరగా వెళ్ళరా. నేనే నిశిలా మారానుగా, వెలుగై నన్నే తాకొచ్చుగా, నాతో ఉండే నా తోడుగా, నువ్వే లేక లేదుగా, నా ప్రేయసి నాతో రాలేవా.
సార్ రండి సార్. జానకి కారులో కూర్చో అమ్మా. రాము రాము నాన్న చివరిసారిగా ఒక్కసారి రాముని కలిసి వస్తాను నాన్న. జానకి కారులో కూర్చో. నాన్న ఒక్కసారి నాన్న. జానకి నువ్వు త్వరగా పోనీవయ్యా, తిన్నగా వెళ్ళు. రాము ఏరా రాము, ఇలా రోడ్డు మీద ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఓహో, జానకి పెళ్ళే వెళ్ళిపోతుందనా? చ, ఏంటోరా, నేను కూడా ఇలా అవుతుంది అనుకోలేదు. ఏంట్రా, ఏం అర్థం కావటం లేదా? సరే, అసలు ఏం జరిగిందో నేను చెప్పనా? నాన్న నాన్న ఆ? మీరేంటి ఇక్కడున్నారు? నీకోసమేనమ్మా. నా కోసమా? మన ఇంటికి చాలా దూరం ఉందిగా నాన్న, ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ మనకు కొంచెం పని ఉందమ్మా, పద. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? మా స్నేహితుడింటికమ్మా. ఉన్న బలాన వెళ్ళాల్సినంత అవసరం ఏముంది నాన్న? నీ పెళ్లి విషయం మాట్లాడదామని.
ఏ అక్కడే ఆగిపోయావు? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అది నాన్న, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. రాము కోసమేగా. నువ్వు చెప్పడానికి ముందే ఊర్లో జనాలందరూ వచ్చి చెప్పేంతగా మారుమోగిపోతోంది నీ ప్రేమ కథ. రామచంద్ర, నమస్కారం శాస్త్రి గారు, ఆశీర్వదించండి. మీరు? నా పేరు రావులా అండి. ఊర్లో నేనంటే గిట్టిన వాళ్ళందరూ నన్ను రావనా అంటుంటారండి. మీరు కూడా వినే ఉంటారులేండి. మొన్న ఈ మధ్యనే ఊర్లోకి వచ్చానండి. ఊర్లోకి రాగానే మీకోసం అందరూ గొప్పగా చెప్తుంటే ఒక్కసారి చూసిపోదామని వచ్చానండి. అన్నట్టు జానకి మీ కూతురే కదండి? ఇంట్లోనే ఉందా? ఓ, మర్చిపోయా, ఊర్లో లేదు కదా. కానీ తన మనసు మాత్రం మన ఊర్లోనే ఉత్తరాల రూపంలో తిరుగుతుందండి. ఏంటి నమ్మట్లేదా? రేయ్, అవునండి, మన అగ్రహారంలో గుడిమెట్ల దగ్గర పువ్వులమ్ముకునే రాము అనే ఒక మూగోడు, మీ అమ్మాయి జానకి ఈ మధ్య ఉత్తరాల్లో తెగ ప్రేమించేసుకుంటున్నారండి. ఇంక నువ్వు వెళ్ళరా. చూసారా శాస్త్రి గారు, మీ కళ్ళు కప్పి జానకి ఎంత పెద్ద తప్పు చేస్తుందో. పాపం మీరు మాత్రం ఏం చేస్తారులేండి. ఊరంతా తెలిసేలా వాళ్ళు తిరుగుతున్నా మీరు తెలుసుకోలేకపోయారంటేనే అర్థమవుతుందిలేండి. ఒక్కగాని ఒక్క ఆడపిల్ల కదా అని తనకు విలువిచ్చి ఎంతో గారాభంగా పెంచుంటారు. కానీ వాళ్ళు మాత్రం కనీసం మీ పరువు మర్యాదలకు విలువవ్వకుండా ఇలా బరితెగించి తిరుగుతున్నారు. అయినా పోయిపోయి ఆ మూగోని ప్రేమించడం ఏంటండి? వాళ్ళు ఏముందండి, మా ఇంటి తలుపు విలువ చెయ్యదాడు బతుకు. అయినా ఇవన్నీ నేను మీతో చెప్పకూడదు, కానీ మీ కూతురు మిమ్మల్ని మోసం చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. అవును, ఇంత జరిగాక ఇంక మీ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఇంక చచ్చినట్టు ఆ మూగోడికిచ్చి పెళ్లి చేయాల్సిందే. లేదా నాలా ఇంటి గౌరవం కోసం ఆలోచించే కుర్రోడే చేసుకోవాలి. సర్లేండి, ఇంక నేను వెళ్ళొస్తాను. జానకిని కొట్టడం తిట్టడం లాంటివి మాత్రం చేయకండి. అసలే ఒక్కగానొక్క ఆడపిల్ల. ఉంటానండి. నన్ను క్షమించండి నాన్న. నేను ఇంటికి రాగానే మీకు మొత్తం విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. రాము చాలా మంచివాడు నాన్న, చాలా అమాయకుడు కూడా. ఒక్కసారి నా మాట వినండి నాన్న, రాము మీకు ఖచ్చితంగా నచ్చుతాడు. చూడమ్మా జానకి, నేను ప్రేమికులకు ప్రేమకు ఏనాడు అడ్డుగోడను కాను. కానీ ఒక తండ్రిగా కూతురు భవిష్యత్తా లేక ప్రేమ అనే ఆలోచన వస్తే ఒక తండ్రిగా కూతురు భవిష్యత్తునే కోరుకుంటాను. నేనే కాదు, ఏ తండ్రైనా తన కూతురు వెళ్లే ఇంట్లో గొప్పగా బతకాలనే కోరుకుంటాడే కానీ కష్టపడుతూ బతకాలని కోరుకోడు. అది కాదు నాన్న, ఒక్కసారి నా మాట వినండి. రాముని చూస్తే మీరు ఇలా అనరు నాన్న. చూడు జానకి, నీకేదే ఆఖరిసారిగా చెప్తున్నాను. నీకు నీ ప్రేమే కావాలనుకుంటే నువ్వు ఎప్పుడైనా అతని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ అది తండ్రి శవాన్ని దాటుకొని వెళ్ళాలన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఇదిరా జరిగింది. ఎలా ఉంది? అయినా బతుకుల విలువ బానిసలు మాట్లాడకూడదురా. నువ్వెంత నీ బతుకెంత నా కొడక? దానికోసం నా మీదే చెయ్యేస్తావరా?
నరికేస్తాను నా కొడక. ఏది ఎక్కడ ఉందిరా నీ జానకి? హా? ఏది? హ. కానీ రే, ఆ రోజే నువ్వు దాన్ని ఒక్కసారి నాకు వదిలేస్తుంటే నా బాబా చా. అయినా సరే జీవితంలో ఒక్కసారైనా దాని పక్కలో పడుకొని తీరుతాను. నన్నే కొడతావురా నా కొడక్క. లేరా నా కొడక్క లే. రండి రండి అల్లుడు గారు. ఏమమ్మా జానకమ్మ, ఇన్నాళ్ళకి ఈ నాన్న జ్ఞాపకం వచ్చాడా మీకు? అయ్యయ్యో, అదేం లేదు మావయ్య గారు. ఏదో మీతో కొంచెం పనుండి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసాం. అంత ముఖ్యమైన పని ఏంటి అల్లుడు గారు? ఆ, అదేంటంటే మావయ్య గారు, అది ఇక మీదట నేను జానకి కూడా ఇక్కడే ఉండాలి. ఆహా, సరే సరే, ముందు మీరు లోపలికి పదండి. ఆ. భోజనాలు చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం. పదండి పదండి. ఒక్క నిమిషం ఆ? పాపం చూసుకుంటారా? ఆ. నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా, తొందరగా వెళ్ళిరా. అయ్యో పోయినా ఏం ఏడుస్తున్నావు? దా 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 దా. నారాయణరావు గారు, నారాయణరావు గారు, నారాయణరావు గారు, నారాయణరావు గారు. జానకమ్మ, నువ్వేంటిక్కడ? ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. బాగున్నావా తల్లి? నేను బాగానే ఉన్నానండి. ఇంతకీ రాము ఎలా ఉన్నాడు? ఊరంతా వెతుకుతున్నా, ఎక్కడా కనపడలేదు. కొంచెం ఎక్కడున్నాడో మీరైనా చెప్పండి. రాముతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. అదేంటంటే అమ్మా, అదేంటంటే రాము రాము నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. రాముకి ఏమైందండి?
చెప్పండి, రాముకి ఏమైంది? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక నా కొడక నీ అయ్యాలే ఎంత పని అయిందిరా
పోయిందిరా రాము. ఎలా జరిగిందిరా? ఎంత ఘోరం ఎలా చేశాడు రా వాడు? అరే రాము, నిన్ను ఎలా చూస్తాను అనుకోలేదురా. నన్ను క్షమించు తల్లి. ఇంత జరుగుతున్నా చూస్తూ ఉండి కూడా ఏమీ చెయ్యలేని చేతకాని వాడిలా ఉండిపోయాను. ఆ రాక్షసుడు గెలుస్తున్నాడంటే భగవంతుడు ఆగిపోతున్నట్లు కాదమ్మా, ఆలోచిస్తున్నట్లు. ఆ భగవంతుడే మనకు బదులు చెప్పాలంటే ఇలాంటి రాక్షసుల రక్తంతో కొత్త చరిత్ర రాస్తాడమ్మా, కొత్త చరిత్ర రాస్తాడు.